పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రకాలుగా పాక్ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ పాక్ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల ఎగుమతులు దిగుమతులను భారతదేశం పూర్తిగా నిషేధించింది. జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్ వస్తువులు దొడ్డిదారిని కూడా భారత్లో ప్రవేశించకుండా పరోక్ష దిగుమతులను కూడా రద్దు చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తుంది. అటు సముద్ర జలాలపైన భారత్ ఆంక్షలు విధించింది. పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించింది. భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఈ నిషేధాలు విధించింది. ఈ నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ వేదికలపై కూడా న్యాయబద్దంగా నిలబెట్టే ప్రయత్నం చేయనుంది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న భారత్ ఆర్థిక వ్యాపార మార్గాల్లో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కౌంటింగ్ చేసేందుకు భారత్ స్పష్టమైన సంకేతం పంపించినట్లయిందని అంటున్నారు. పాక్తో వాణిజ్యం పూర్తిగా రద్దు చేసుకుంది భారత్. ఇదే ఆంక్షలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ, పాకిస్తాన్ నుంచి నేరుగా లేదా పరోక్షంగా వచ్చే అన్ని వస్తువులపైన ఈ నిషేధం వర్తిస్తుంది. అంటే పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మన దేశానికి వచ్చే మూడో దేశం, థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్ అంటారు, దానిపైన కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపైన ఈ నిషేధం వర్తిస్తుంది. ఇది విదేశీ వాణిజ్య విధానం 2023 ప్రకారం దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ నిషేధం కారణంగా నిర్మాణ రంగం, ఆహార ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమ, చర్మ పరిశ్రమ వీటన్నిటిపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిషేధం ప్రస్తుతానికి తాత్కాలికంగా అమల్లో ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటి వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందన్నది చెప్పడానికి వీలు లేదని కూడా చెప్తుంది. ప్రస్తుతానికైతే ఇది ఈ యొక్క పాకిస్తాన్ కట్టడి చేయడంలో భాగంగా ఈ చర్యను తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్నట్లుగా చెప్తోంది. అయితే దీనికి సంబంధించి భారత పాకిస్తాన్ నుండి దిగుమతులపైన నిషేధం విధించిన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఉదాహరణకి రాక్ సాల్ట్, భారతదేశానికి శిలా ఉప్పు ప్రధానంగా పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతుంది. అదేవిధంగా ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా వంటి ఎండు పండ్లు కూడా, డ్రై ఫ్రూట్స్ కూడా పాకిస్తాన్ నుంచే దిగుమతి అవుతాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ పైన నిషేధం వల్ల ఇక్కడ భారత్ లో ధరలు పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే సిమెంట్ పై కూడా నిషేధం వల్ల నిర్మాణ రంగంలో కొంత ప్రభావం చూపించవచ్చు. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే చర్మ ఉత్పత్తుల పైన కూడా నిషేధం ఉంది. కాబట్టి వాటిపై కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి కాటన్, అదేవిధంగా టెక్స్టైల్ ఉత్పత్తులు కూడా వస్తూ ఉంటాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా కొంత ఆధారపడి ఉంది, దానిపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. స్టీల్, మల్టానీ మట్టి, అదేవిధంగా ఫ్రూట్స్ వీటన్నిటి నిషేధం వల్ల వివిధ రంగాల్లో వీటి ప్రభావం ఉండే అవకాశం ఉందనే చెప్పొచ్చు. అయితే ఈ జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క చర్యలు తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రజా విధాన ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నాం. వాణిజ్య మార్గాల ద్వారా లేకపోతే నేరుగా పరోక్షంగా పాకిస్తాన్ కి ఆర్థిక ప్రయోజనం కలగకుండా చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. సో పాకిస్తాన్ తో ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా భారత్ పెంచుకుంటుంది. అందులో భాగంగా వాణిజ్య సంబంధాలను కూడా పెంచుకుంటున్నట్లుగా ఈ రోజు కేంద్రం ప్రకటించింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.